కృష్ణ పరమాత్మ యుద్ధం అయిపోయిన తర్వాత రథం ఎక్కడానికి సిద్ధపడుతున్నారు. రథం ఎక్కడానికి సిద్ధపడుతుంటే ఉత్తరాగర్భంలో మిగిలినటువంటి నలుసు బతకకూడదని 5 ఉపపాండవుల్ని చంపేశాడు. చంపేసిన వాడు అక్కడితో ఆగకుండా అస్త్రానికి ఉండే లక్ష్యం ఏమిటంటే అది ఎవరి మీద మీరు చెప్పి వదిలారో వాళ్ళ మీద కెడుతుంది. అది శస్త్రం అంటే చేత్తో పట్టుకుంటారు, కత్తి లాంటిది. అస్త్రం అంటే మంత్రంతో వదిలిపెడతారు. ఆయన బ్రహ్మశిరోనామకాస్త్ర ప్రయోగం చేశాడు అశ్వత్థామ. దేనికి అంటే ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పసికందు కాలి బూది అయిపోవాలి, చచ్చిపోవాలి అని వదిలిపెట్టాడు. లోపల ఉన్నటువంటి పిల్లడు ఏడుస్తున్నాడు. ఒక స్థితి దాటిన తర్వాత పిల్లలు కడుపులో ఉన్నవి వింటారట. కానీ వాడు లోపల అనుకుంటున్నాడు, ఇదేమిటి మా అమ్మ రోజు చెప్తుండగా విన్నానే, భగవంతుడన్నవాడు ఒకడున్నాడు, ఆయన ప్రసన్నుడు, ఆయన ఆపదలలో మనల్ని కాపాడతాడు, మనం ఆయనని నమ్మి ఉంటే మనల్ని రక్షిస్తాడని చెప్పేదే, నా మీదకి ఇదేదో అస్త్రం వచ్చేస్తోందే, అగ్నిజ్వాలలు వెరజల్లుతోందే, నన్ను చంపడానికి ప్రయత్నిస్తోందే, మా అమ్మ చెప్పిన మహానుభావుడు రాడా, నన్ను కాపాడ్డా అనుకుంటున్నాడు. ఉత్తరకి తెలిసింది, ఎవరో అస్త్రప్రయోగం చేశారు, లోపల ఉన్నటువంటి పిండం చెనకబడుతోందని తెలుసుకుంది. రథమెక్కుతున్నటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. గమ్మత్తు ఏమిటంటే ఆవిడ మామగారులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అక్కడే ఉన్నారు. వంశం వాళ్ళదే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. భగవంతుడి పాదం పట్టుకుంది. భగవంతుడికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఒకటి ఆయన భగవంతుడు అని ప్రార్థన చేయడం. ఆయనతో ఏదో అనుబంధం ఉందనుకోండి, ఇంట్లో కృష్ణమూర్తి విగ్రహం పెట్టుకొని రోజు కృష్ణ తిను అని కొద్దిగా వెన్న పెట్టడం అలవాటు చేసుకున్నారనుకోండి, ఒక అనుబంధం. ఓ బిడ్డల ఆయనకి ఏదో వెన్నపూస చూపించి అది తీసుకుని మీరే తిన్నారు ప్రసాదంగా. కానీ ఓ బిడ్డలా చూడడం అలవాటు అయిందనుకోండి, ఆయన తొందరగా పలుకుతాడు. అందుకే ప్రార్థనల్లో ఆయనతోనే అనుబంధాలు చెప్తారు. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుస్య సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అంటారు. కాబట్టి ఆ ఉత్తర వెళ్ళి చెల్లెలి కోడల, పోతన గారు అసలు ఎలా పడ్డాయో ఆ పద్యాలు. అంత ఆర్తితో ఉన్నవాళ్ళు శ్రీకృష్ణ యదుభూషణ నరసకాల ఏం స్తుతి పాఠాలు చేయరు, కష్టం చెప్తారు ముందు కనపడగానే. చాలా కష్టంలో ఉన్నవాడు ఏం చేస్తాడు, పేరు పెట్టి కూడా పిలవడి, అమ్మా అయ్యా ఏముండదు, బాధ చెప్పేస్తాడు ముందు. అందుకని ఆవిడ చెల్లెలి కోడల బంధుత్వం చెప్తోంది. ఎందుకు రక్షించాలంటావేమో, నీ చెల్లెలి సుభద్ర, ఆ సుభద్రకి నేను కోడల్ని. చెల్లెలి కోడల, నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాడు. నీ మేనల్లుడు అభిమన్యుడు యుద్ధంలో చచ్చిపోయాడు కురుక్షేత్రంలో. నాకు భర్త ఉంటే ఆయనకి చెప్పుకునేదాన్ని, ఆయన లేడిప్పుడు. నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపుల్లారవిందలోచన, చిన్న దిప్పి పొడుపు పొడిచింది. నువ్వు భగవంతుడివి, పెద్ద పెద్ద కళ్ళున్నవాడివి, తామర పూల రేకుల్లా ఉన్నాయి, అన్నీ చూడగలవు, బయట చూడగలవు, లోపల చూడగలవు. నాకే ఆపదొస్తుందో తెలియదా, తెలియనట్టు రథం ఎక్కేస్తున్నావు. సంపుల్లారవిందలోచన, భళ్ళాగ్నిన నుంచి శిశువు బ్రతికింపగదే. కడుపు లోపలికి అస్త్రం ఎవరో ప్రయోగించారు, పిండం కాలిపోతోంది, కాపాడవా, రక్షించవా? అంతే. నమ్మకం ప్రధానం భగవంతుడి విషయంలో. ఉన్నాడన్న నమ్మకం లేకుండా చేసినవి కలడు కలండెనుడువాడు కలడో లేడు. ఉన్నాడని చేసినది ఒక్క నమస్కారం చేయాలి. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. ఉన్నాడన్న నమ్మకం నీకు ఉండాలి. ఆయన కాపాడతాడన్న నమ్మకం ఉత్తరకుంది. ఆయన పాదాలు పట్టుకుంది. అది ఆపద తప్పించడం అంటే.